నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ వైఫల్యాలపై, ప్రభుత్వ పెద్దల అవినీతిపై పోరాటాన్ని కేటీఆర్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. ఇదే టైంలో రేవంత్ ఫ్రస్ట్రేషన్ వ్యాఖ్యలకు కూడా అదే రేంజ్లో కౌంటర్ ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఊహించని స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. గ్లోబరీనా సంస్థ అంశంలో తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని ఖండిస్తూ సీఎం రేవంత్ రెడ్డికే నేరుగా లీగల్ నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లోగా బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే సివిల్ క్రిమినల్ కేసులతో పాటు భారీ పరువు నష్టం దావా వేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చారు. అసలు గ్లోబరీనా వివాదం ఏంటి? కేటీఆర్ ఎందుకంత అగ్రెసివ్ గా స్పందించారు? రేవంత్ రెడ్డికి కేటీఆర్ విసిరిన సవాళ్ళేంటి? ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. రాజకీయాల్లో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సహజమే. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం పరువు తీయడమే లక్ష్యంగా మాట్లాడితే సహించేది లేదంటున్నారు కేటీఆర్. గ్లోబరీనా సంస్థను కేటీఆర్ బినామీ సంస్థ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు కనీస ఆధారాలు ఉండాలి కదా. ఏ ఆధారము లేకుండా కేవలం బురద జల్లే రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం అన్నది కేటీఆర్ వాదన. అందుకే ఈసారి ఊరికే మాటలతో సరిపెట్టకుండా రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. నోటీస్ అందిన 48 గంటల్లోగా సీఎం రేవంత్ తన ఆరోపణలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే కోర్టు బోనులో నిలబెడతానని గట్టి హెచ్చరిక జారీ చేశారు. కేటీఆర్ కేవలం లీగల్ నోటీసులతో ఆగలేదు. రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగే సవాల్ విసిరారు. నాపై చేసిన ఆరోపణల్లో నిజముంటే రుజువు చేయండి, నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నాను అని సవాల్ చేశారు. సిఐడి విచారణకు కూడా హాజరవుతానంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. అంతేకాదు, రేవంత్ రెడ్డికి రివర్స్ పంచిస్తూ మరి రేవంత్ కుటుంబంపై వస్తున్న అవినీతి ఆరోపణల మీద సిట్ సిఐడి విచారణకు మీరు సిద్ధమా అని సూటిగా ప్రశ్నించారు. గ్లోబరీనా సంస్థ నిజంగానే తన బినామీ సంస్థ అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అదే గ్లోబరీనా సంస్థతో ఎందుకు ఒప్పందాలు చేసుకుందని నిలదీశారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చి మళ్ళీ అది తన బినామీ అని ప్రచారం చేయడం ఏ రకమైన రాజకీయ నాటకం అని ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు కేటీఆర్. ఈ క్రమంలో కేటీఆర్ మరొక ప్రధాన అంశాన్ని లేవనెత్తారు. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న రేవంత్ రెడ్డి కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ పేరు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారంటూ ప్రశ్నించారు కేటీఆర్. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి మోదీ పేరు కూడా ఉచ్చరించడం లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ కు ఒక మూట పంపితే బీజేపీకి 2 మూటలు పంపుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత కేసుల భయం, మరోవైపు అమృత్ పథకం కాంట్రాక్టులు, ఇతర లబ్ధి కోసం రేవంత్ రెడ్డి కేంద్రంతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఒకవైపు బీఆర్ఎస్ నాయకులపై రోజుకు ఆరోపణ చేస్తూ, మరోవైపు కేంద్రంతో సత్సంబంధాలు నెరుపుతున్న రేవంత్ రెడ్డి నైజాన్ని కేటీఆర్ ఎండగట్టారు. నిజానికి ఏదో ఒక ఆరోపణ చేసి కేటీఆర్ ను లేదా కేసీఆర్ ను టార్గెట్ చేయడం రేవంత్ రెడ్డికి కొత్తేమి కాదు. గతంలో కూడా అనేక విమర్శలు చేశారు. కానీ ఈసారి కేటీఆర్ కౌంటర్ ఇచ్చి ఊరుకోకుండా చట్టబద్ధమైన చర్యలకు శ్రీకారం చుట్టడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఎవరైనా ఉన్నత పదవిలో ఉన్నప్పుడు ఆరోపణలు చేసే ముందు ఆలోచించాలి. ప్రజాసేవను, పాలనను పక్కన పెట్టి రోజూ కేటీఆర్లపై బురద చల్లడమే పనిగా పెట్టుకుంటే ప్రజలు గమనిస్తూనే ఉంటారు. దమ్మున్న లీడర్గా కేటీఆర్ ఈసారి వేసిన అడుగుతో ఆరోపణలు చేసే ముందు ఎవరైనా సరే ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలు పక్కనబెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెడుతుందా, లేక ప్రజలు బుద్ధి చెప్పే వరకు ఇదే కంటిన్యూ అవుతుందా అనేది వేచి చూడాలి.